కాంగ్రెస్ 100 రోజుల పాలనలో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ప్రస్తుతం జరిగే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కి మంచి ఫలితాలు వస్తే జూన్ 4 ఎన్నికల ఫలితాల తర్వాత దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామని తెలిపారు. ఉక్కు సంకల్పం కలిగిన కేసీఆర్ పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించామని, కాంగ్రెస్ కొద్ది రోజుల పాలన రాష్ట్ర అభివృద్ధిని తిరోగమనం వైపుకు తీసుకెళ్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ రాజ్యసభ్యులు వద్దిరాజు రవిచంద్రతో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. నష్టపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీని పునర్నిర్మించేందుకు కోసం కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు అహర్నిశలా కృషి చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అత్యంత విశ్వసనీయుడిగా, కేసీఆర్కి అత్యంత నమ్మకస్తులుగా ఉన్నటువంటి ఎంపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి వద్దిరాజు రవిచంద్ర ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఎన్నికల్లో ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్తా ఉన్నారు, ఎట్లాంటి విజయాన్ని కేసీఆర్కి అందించాలని ఉన్నారో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. ఎలా జరుగుతుంది ఎన్నికల ప్రచారం? ఈ ప్రస్తుతం ఎంపీ ఎన్నికల హోరాహోరీ జరుగుతున్న నేపథ్యంలో మీ యొక్క శక్తి పూర్తిగా దీనికి కేటాయించారనేటువంటిది, ఖచ్చితంగా గెలిపిస్తారనే నమ్మకం ఇప్పటికే జనాలు తీసుకొచ్చారు. ఎలా ప్రచారం జరుగుతుంది, ఎలా స్పందన ఎలా ఉంది? విశేషమైన స్పందన లభిస్తుంది. దీనికి అన్నిటికీ తార్కాణం ఒకే ఒక ఎగ్జాంపుల్. కేసీఆర్ గారు 3 రోజులు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా పక్కన ఉన్నటువంటి మహబూబాలో తిరిగారు, బస్సు యాత్ర చేశారు. ఖమ్మంలో ఎప్పుడన్నా అంత జనాన్ని చూసారా కేసీఆర్ గారు రోడ్ షోలో? కొత్త కూడా ఊహించారా అంత బాగా సక్సెస్ అవుతుందని? దాని మహబాదు దుమ్ము లేసిపోయింది, విపరీతమైన స్పందన. ఇంకా అరగంట ముందు వచ్చారు ప్రోగ్రాం కంటే కేసీఆర్ గారు, ½ అన్ అవర్ ముందు వచ్చారు. ఎందుకంటే అప్పటికే ఈసీ నోటీస్ ఇచ్చింది 8 o'clock లోపు, 8 గంటల లోపు ప్రచారం ముగించాలనే ఉద్దేశంతో ప్రోగ్రాం నిర్ణయించుకున్న సమయం కంటే అరగంట ముందు వచ్చారు. ఇంకా 20-30 వేల మంది రోడ్ల మీద బయట దూరంగా ఉన్నారు. అప్పటికే రోడ్లని జామ్ అయిపోయినాయి. ఫోటో చూశారు, ప్లస్ సహకారంలో బ్రహ్మాండంగా ఫోటోలు, విజువల్స్ వచ్చాయి. ఇవన్నిటికీ ఉదాహరణ తార్కాణం కేసీఆర్ గారి మీద ప్రేమ, అభిమానం గుండెల నిండా తెలంగాణ ప్రజలకు ఉంది. కేసీఆర్ గారిని మిస్ అవుతున్నామని, కేసీఆర్ గారి పాలనను మిస్ అవుతున్నామని, ఈ పాలన వద్దు, మాకు కేసీఆర్ గారే ముద్దు అని చెప్పడానికి అదొక్కటే నిదర్శనం. బ్రహ్మాండంగా రైతులు హ్యాపీగా ఉన్నవాళ్ళు, అనేక స్కీములు ఉండే, ఇవన్నీ రైతు బంధు పెంచుతామని చెప్పి, పెన్షన్లు, ఇవన్నీ స్కీములు పెంచుతామని. కేసీఆర్ పర్యటన తర్వాత కూడా ఖమ్మం జిల్లా బీఆర్ఎస్లో ఐక్యత కనబడుతుంది. మొదటి వరకు సమన్వయ లోపం ఉందని అంటుంటే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ నెక్స్ట్ డే కూడా పర్యటన సందర్భంగా 30వ తారీఖు ఉదయం కూడా మీ అందరితో కలిసి ఒక కీలకమైన భేటీ అయ్యారు. ఇందులో ఒక ముఖ్యమైన అంశం, ప్రజలకు ఉపయోగపడే, ప్రజలను చైతన్యం చేసే అంశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా మేమందరం ఖమ్మం జిల్లా కానీ, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్ కానీ ప్రతి ఒక్కళ్ళం కూడా సిన్సియర్గా బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం మా అభ్యర్థులు నామా నాగేశ్వరరావు గారు కానీ, అభ్యర్థిని మాలోత్ కవిత గారు కానీ గెలిచేదాకా ఖచ్చితంగా కష్టపడతాం, బ్రహ్మాండంగా గెలిపించుకుంటాం, వదిలే క్వశ్చనే లేదు. ఇంకోటి నేను ప్రత్యేకంగా గిరిజన సోదరులకు, ముస్లిం సోదరులకు చెప్పేదంటే, గిరిజనులకు 54 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారిగా 4.5 లక్షల ఎకరాలు గిరిజనులకు, ఆదివాసీలకు, వీళ్ళందరికీ 4.5 లక్షల ఎకరాల భూమి పోడు పట్టాలు పంచితే 1,50,000 ఎకరాల భూమి ఓన్లీ ఖమ్మం జిల్లాకే ఇచ్చారు. దానికి మేము పట్టాలు ఇవ్వడమే కాకుండా వెంటనే రైతు బంధు, పాస్బుక్లు, కరెంటు కేసులు కూడా ఎత్తివేసి అన్నీ చేస్తే, కనీసం ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన పార్టీ కనీసం రైతు బంధు కూడా గిరిజనులకు ఇవ్వలేకపోయింది. ఇది ఖచ్చితంగా గిరిజన సోదరులు చాలా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. వారు ఖచ్చితంగా కూడా మళ్ళీ మా వైపు తిరిగి కేసీఆర్ గారికి ఓటేయాలని చెప్పి కంకణం కట్టుకొని రోడ్ల మీద బ్రహ్మాండంగా తిరుగుతున్నారు. 10 సంవత్సరాల పాటు 10 సంవత్సరాలు ముస్లిం సోదరులు కూడా ఒక విజ్ఞప్తి, రిజర్వేషన్లు కంటిన్యూ కావాలన్నా, ఇక్కడ మంచి వాతావరణం ఉండాలన్నా, బీజేపీ ఇతరులను దగ్గర రానియకుండా, ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా గెలిచినా కూడా బీజేపీకే సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ మీరు ఆలోచించండి, కేసీఆర్ గారిని నిలువరించారు అంటే 45 గంటలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద బీజేపీ ఇచ్చిందంటే ఇద్దరు కొల్యూడైరు మాత్రమే సాధ్యమైంది. కేసీఆర్ గారిని గుడ్లు బీక్తా పేగులు మీద వేసుకుంటా అన్నకన్నా, దానికన్నా ఎక్కువ నా మాట్లాడి అంతటి మాటల మీదనే యాక్షన్ లేదు, చర్యలు లేవు. కానీ దీని మీద ఖచ్చితంగా తీసుకున్నారు. ఇవన్నిటికీ అర్థం, ఎప్పటికీ బీజేపీ బీఆర్ఎస్ బీ టీమ్గా ఉండదు. అలా కనుక ఉంటే కేసీఆర్ గారు కవితమ్మని జైల్లో ఉంచేవారా? కవితమ్మ జైలుకి వెళ్ళేదా? సార్ ఇప్పుడు 45 గంటలు ఇంట్లో కూర్చునే వాళ్ళ? ఇవన్నీ గమనించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ గారిని మైండ్ డిస్టర్బ్ చేయాలని చెప్పేసి, తనను మానసికంగా ఇబ్బంది పెట్టాలని ఇవన్నీ చేసినా కూడా, నేను నిన్న రాశాం నమస్తే తెలంగాణలో కూడా, ఉద్యమ సూర్యుడి ఉక్కు సంకల్పం అని. అంటే అంత గట్టిగా, చాలా గట్టిగా తిరుగుతారు, కష్టపడతారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా బ్రహ్మాండంగా చేసుకుంటారు. ఈ బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిస్తే మాత్రమే మా ప్రతిపక్ష పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన అన్ని కొట్లాడి తెప్పించుకుంటామని చెప్పి చెప్తున్నారు.
మొత్తానికి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ జిల్లాలో ఎలాగైనా సరే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే జిల్లాలో ఉన్నటువంటి మాజీ తాజా నాయకులు ప్రజాప్రతినిధులందరూ కూడా ఏకం చేస్తూ కేసీఆర్ పట్టిన అనంతరం కూడా ఖమ్మం జిల్లాల శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపేందుకోసం కూడా టీమ్ కోఆర్డినేషన్ మండల వారీగా ఏసి సమన్వయపరుస్తూ కూడా గెలుపు దిశగా ముందుకు తీసుకెళ్లడం కోసం కృషి చేస్తూ ఉన్నారు. గత కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వైఫల్యాలు ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీకి మరింత చేరువ అవుతాయి, గెలుపు దిశకు అడుగులేస్తాయి. వచ్చే జూన్ 4 తర్వాత కేసీఆర్ తీసుకునే నిర్ణయం చారిత్రాత్మకంగా ఉంటుంది. ఈ రెండు ప్రభుత్వాలు బీజేపీని మరోవైపు ఉన్నటువంటి కాంగ్రెస్ రెండింటిని కూడా ముప్పు తిప్పలు పెట్టే విధంగా ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేయబోతా ఉన్నారు కేసీఆర్ అని చెప్పేసి కీలకమైనటువంటి అంశాలు కూడా తెలియజేశారు. మొత్తానికి ఎలాగైనా సరే బీఆర్ఎస్ ఖమ్మం జిల్లాలో పాగా వేయాలనేటువంటి లక్ష్యం కోసం పడుతున్న కష్టంలో ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. ఇది ఖమ్మంలో ఉన్న తాజా బీఆర్ఎస్ పరిస్థితి. కెమెరా పర్సన్ హరిత ఉపేందర్, అమ్మానీస్ ఖమ్మం నుండి.